హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము మొన్న అయ్యని చూడడానికి కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా, ఆ రోజు షూట్ చేసిన లాంగ్ వీడియో అండి ఇది. ఈ మంత్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అయిపోయింది, అయినా కూడా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ లేవు, సరి అయిన షార్ట్ వీడియోస్ కూడా లేవు. ఇలా అవడానికి రీజన్ ఏంటి అంటే, నేను మళ్ళీ సిక్ అయినా, నాకు ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది 3-4 రోజుల నుండి. ఇంకా స్టమక్ పెయిన్ అని అదని ఇదని ఇట్లనే వీడియోస్ పెట్టకుండా ఉంటే ఈ నెలలో అంతే సంగతులు. ఈ మంత్ లో నేను ఎంత ఎక్కువ కష్టపడితే వచ్చే మంత్ లో నా పెద్ద కొడుకుని అంత హ్యాపీగా ఉంచొచ్చు. అదెందుకో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోకి. నెక్స్ట్ మంత్ లో మాకు ఒక స్పెషల్ డే ఉన్నది, ఈ మంత్ లో కూడా ఒక స్పెషల్ డే ఉన్నది. అదేంటో ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మంత్ లో ఉండే స్పెషల్ డే ని మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, ఎప్పటి నుండో అంతే, ఇప్పుడు కూడా అంతే. కానీ ఏదో ఒక రోజు ఆ డే ని కూడా సెలబ్రేట్ చేసుకునే రోజు వస్తుందని నేను అనుకుంటున్నా. మా బాధలు మా కష్టాలన్నీ పోయి మేము ఎప్పుడైతే టెన్షన్ ఫ్రీ ఉంటామో ఆ రోజే ఈ సెలబ్రేషన్ జరుగుతుంది. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే, గత 5-6 సంవత్సరాల నుండి మా దరిద్రాన్ని మా పిల్లల మీద కూడా రుద్దాల్సి వస్తుంది. ఈ 5-6 సంవత్సరాల కాలంలో వాళ్ళు కూడా మాతో పాటు ఒక్కరోజు కూడా హ్యాపీగా ఉన్న రోజు లేదు. మీరైతే నేను పోస్ట్ చేసిన ఎవ్రీ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్. షార్ట్ వీడియోస్ కి అంత పెద్దగా రెవెన్యూ ఏమి రాదండి, లాంగ్ వీడియోస్ కి ఎంతో కొంత వస్తుంది. కానీ నా దురదృష్టం ఏంటంటే, నా లాంగ్ వీడియోస్ కి అసలు వ్యూస్ అనేవే రావు. ప్లీజ్ మీరైనా నన్ను అభిమానించిన వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళైనా కనీసం ఈ లాంగ్ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందే ఒక లైక్ ఇచ్చి, వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ పెడితే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కొన్ని వీడియోస్ కి హైప్ పాయింట్స్ కూడా వస్తున్నాయి, ఖచ్చితంగా హైప్ చేయండి వీడియోని. అయితే ఈ వీడియో ముచ్చట ఏంటంటే, మేము అయ్యని చూడడానికి సాటర్డే రోజు వెళ్ళినాం కదా, సాటర్డే రోజు ఈవినింగ్ అండ్ సండే రోజు మార్నింగ్ నుండి షూట్ చేసిన వీడియో అన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, అందరికి నమస్తే, హ్యాపీ సండే. మేము ఈ రోజు అయ్య దగ్గరికి వచ్చినాము. అయ్యకి జ్వరం వస్తుంది వారం రోజుల నుండి. మేము వద్దామంటే వారం రోజుల నుండి ఫుల్ వర్షం పడి రాలేకపోయినాం. అట్లనే చెర్రిబాబు వచ్చిండు కదా, ఇంకొక రోజు చెర్రిబాబు బట్టలు మొత్తం వాష్ చేసి నిన్న ఈవినింగ్ వచ్చేసినాము. ఈ రోజు సండే. అయ్యకు ఫుల్ జ్వరం వచ్చింది, మస్తు వీక్ అయ్యిండు పాపం, ఘోరంగా సన్నమైండు. నేను చూసేసరికి నేనైతే షాక్ అయినా, గింత బక్కగా అయ్యిండు. ఈ వారం రోజులలోనే ఇట్లా అయిపోయిండట. మొన్నటిదాకా మంచిగానే ఉన్నాడట, మంచిగా పనికి పోయిండట, మంచిగానే ఉన్నాడట. కానీ ఈ జ్వరం వచ్చినప్పటి నుండి జ్వరము దగ్గున్నదట, మళ్ళీ ఇంజక్షన్ వేయించుకుంటలేడట, ఏమో అసలు డాక్టర్గా చూపించుకుంటలేడట. ఒక సిరప్ ఏమో తీసుకొచ్చింది మా మమ్మీ వచ్చేటప్పుడు, ఆ సిరప్ ఒకటి తాగిండట గంతే, గానీ అసలు ఇంజక్షన్ వేయించుకోలేదట. అందుకని మస్తు ఘోరంగా వీక్ అయ్యిండు. ఇక చూసిపోదాం, అట్లనే చెర్రి బాబు వచ్చింది కదా, చెర్రిని తీసుకొని వచ్చి ఇక చూపించి పోదాము అన్నట్టు అందరం అయితే నిన్న సాయంత్రం వచ్చినాము. ఇలా సండే, ఇప్పుడే పొద్దున్నే ఇప్పుడే లేచినాము. అయ్యే ఆల్రెడీ అప్పుడే లేచిండు, ఎటు పోయిండు వచ్చిండు. ఎటు పోయినావా అయ్యా? ఊళ్ళోకి పోయినావా? జ్వరం వచ్చినప్పుడు మరి ఎందుకు నువ్వు సూది వేయించుకోవద్దా? తక్కువ అయింది. ఎట్లా తక్కువ అవుతుంది? మందు తాగితే తక్కువ అవుతుందా? ఒక సూది వేయించుకోవాలి జ్వరం వచ్చినప్పుడు. గంతగానం వీక్ అయినవు, పూర్తిగానే గింతంత సన్నగా అయిండు. మందు తాగుతున్నాను నేను కింద అంటున్నాను. నువ్వు వేపియద్దా సూది? మరి ఎవరు డాక్టర్ తీసుకొచ్చి ఇటు పోకుండా పెడితే వేపించుకోలే మామను. మరి వేపించి ఇంటికి తీసుకొచ్చినాక కూడా వేపించుకోలే? ఎందుకు వేపించుకోలేదే? ఎన్ని రోజులు అవుతుంది మరి జ్వరం రాబట్టి? 15 రోజులే. 15 రోజులు అవుతుంది. 15 రోజులు వస్తుంది జ్వరం వస్తున్నా కానీ నువ్వైతే సూది వేయించుకోలేదంటే నువ్వు ఎట్లనో ఏమి, నీకు చెప్పిన అర్థం కాదు, నువ్వు పట్టించుకోవు కూడా. నేను ఆయన ఆ మామయ్య కూడా ఫోన్ చేస్తా అని చెప్పిన, అట్లా వద్దానన్నారు. పోతున్నావు పనికి? పోతున్నావా? ఏం పని పడదు. వర్షంలో పోతున్నావట, జ్వరం వచ్చినా గానీ తమ్ముడు రాలే, ఫోన్ చేయలే ఇంకా. పెట్టు. నువ్వు ఎటు పోతున్నావు? నేటి పోతున్నా, పని పోతున్నా. రోజు పాటలు పాడతా అంటుంది. రోజు పాటలు పాడాలి అంటుంది. ఏం పాటలు పాడతావు? అది మైకి పాటలు పాడాలి. పట్టుకో. నేనేం పాట పాడాలి? పాట పాడు కాదు, నువ్వు పాటలు పాడతావా? పాట అది పట్టుకో, ఇట్లా మీదికి పట్టుకో, ఇట్లా పెట్టుకో, ఇట్లా పట్టుకో. అవ్వ రోజు పాటలు పాడతా అంటుంది. ఇలా పాటలు పాడిపిస్తా ఇలా ఖచ్చితంగా. ఎట్లయినా చేసి అప్పటికి కొంచెం అయిన తర్వాత మేము వంట చేసుకొని తిన్న తర్వాత తృప్తిగా అప్పటి వరకు మధ్యాహ్నం వరకు ఏమో పాటలు పాడతా అంటుంది. ఆ పాటలు ఏందనేది పాడిపిస్తా, మీరు ఖచ్చితంగా చూడుర్రి. ఏం పాటలు పాడుతూ? ఏం పాట పాడాలి? వచ్చింది వాడతా. వచ్చింది వాడతావా? పాడుతుంది. వచ్చింది వాడదు. అప్పటికి 10 రోజులు అయ్యా నేను ఇద్దరం పాడతాం. ఇద్దరు పాడతారు? అయ్య నువ్వు అయ్య నువ్వు ఇద్దరు పాడుతుర్రా?
ఏం చేసినావు మరి మొన్న దాకా వర్షం పడ్డప్పుడు? ఏం చేయాలి తినుకుంటూ అన్నావు, ఏం చేయమన్నావు? అయ్యకి జ్వరం వచ్చింది, సూదేపి లొల్లి పెట్టుకున్నారు వచ్చి రోజు కదా. వేసుకో మరి, డాక్టర్ అయితే వేసుకోలే, వేసుకోడు గట్లనే నడకచ్చుకోలే అయినాను. శారదత్త దగ్గర 3-4 గోళీలు తెస్తే 2 ఏమో వేసుకున్నాడు. నేను వేసుకుంటే కమ్మి అయింది నాకు. అవుతుంది కానీ అయ్యి వేసుకోడు, గోళీలు అంటే భయపడతాడు. ఏంది బక్క అయిండు, తోలంతా ముడత పడ్డది, సన్నమైండు. బాగా వేసుకున్నాడు కానీ ఆ ఎండాకాలం నీరంతా వెళ్ళిపోయింది, దగ్గుతోంది. జ్వరం మంచిగానే వచ్చింది. రోజు రాత్రి వచ్చింది, పొద్దున్న దాకా పనికి అయిందా? మొన్న 2 రోజులు వెనక ఒడ్డు పెట్టవేయండు, అద్దన్న మెచ్చగా సిద్ధి వెలుగుకున్నాడు. మొన్న చుట్ట కూడా తయారైండు అనుకుంటా. ఏందన్న పడితే వాళ్ళ వాటడు ఊకుండు ఆయన అన్నవాళ్ళే. 12 దాకా ఉన్నాడు. 12కి పొత్తుడికి వేండు, మలపుర పొట్టులో ఉన్నాడు. 7 ఉన్నాడు. ఇటు పనికి వేండు, ఎవరికి నారాయణ కట్ట ఒడ్డు చెక్కవేండు. ఆడ ఏడవన్నాడు ఉష్కరా అంత అయితే దీనిగా అయినాయి. కడుక్కో మరి బాయి కాడ తెచ్చి పెట్టావా, కడుక్కుంటే ఏం పోతుంది? పొద్దుగాల తానం చేసి పొద్దుగాల కడుగుతుంది, పగడీలు కడుక్కుంటేదయ్యా. నీళ్ళు అగో అగో ఐషితరం కొద్దికి పోరాడు కట్టిన పాప మా పోరాడు ఉరికొచ్చి నా వాడికి వస్తాడు. ఎవడు తిన్నోడు తాగినోడు అన్నాడు. ఆ పోరాడు పా ఆడు మొన్న అటు నన్ను కొట్టు తిట్టు, నువ్వేనాడన్నా అడుగు పెట్టిపోయిన వాటు ఏనాడన్నా వేయండా. అటు ఉరుకుతున్నాడు నన్ను కొట్టుకుంటా. ఆడే ఉన్నది మనకు మొన్న గాయిచ్చి పోరన్నే పాండబెట్టి బరిగబెట్టి గుద్ది చంపిర్రు. మా అమ్మ పోతాన్ని పెట్టి మొత్తం గుద్దుతురు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పినా కదా, దుర్గమ్మ తల్లికి పసుక పిల్లని ఇయ్యలేదని. ఇంకా ఆ రోజే దుర్గమ్మ తల్లికి పసుక పిల్లని ఇస్తుర్రు, అవ్వ అయ్య మొక్కి కోస్తుర్రు. మా అవ్వ నోట్లో నుండి ఏదైనా మాట వచ్చిందంటే అది చేసేంత వరకు మమ్మల్ని అస్సలు వదిలిపెట్టది. ఇక్కడనే మొక్కి కోడిని కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కోడిని తీసుకెళ్లి చికెన్ సెంటర్ లోనే కట్ చేపించుకొని తీసుకొచ్చిర్రు. అయ్యకే గనక కోడిని కట్ చేసే ఓపుకుంటే అసలు చికెన్ సెంటర్ కి తీసుకెళ్లకపోయేటోడు, ఇంటి దగ్గరనే కట్ చేస్తుండే. మేము పోయిన రోజే గ్యాస్ అయిపోయింది అని చెప్పిన కదా, ఇవన్నీ వంటలు కూడా మా మమ్మీ పొయ్యి మీదనే చేసింది. ఒకే పొయ్యి మీద అన్ని రకాల వంటలు చేయాలి అని అంటే దగ్గర 10:30, 11 అయింది అనుకుంటా మేము తినేటప్పటికి. అప్పటికే నాకు మస్తు ఆకలి అవుతుంది, ఎందుకంటే నేను టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా టైం కి తినాలి. అప్పటికి మా తమ్ముడు మా మదర్ కూడా వచ్చింది, కానీ మా తమ్ముడు చెర్రి బాబు హెయిర్ కట్ కి వెళ్ళిండ్రు. సండే రోజు హెయిర్ కట్ కి వెళ్ళిండ్రు అంటే అంత తొందరగా ఇంటికి రారు అనే విషయం మనందరికి తెలిసిందే. ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాతనే అందరం కలిసి ఒకేసారి తిందామని అనుకున్నాం, కానీ వాళ్ళు వచ్చేంతసేపు మేము ఆగలేకపోయినాము. ఫస్ట్ బ్యాచ్ లో నేను, మా సోను బాబు, మా ఆయన ముగ్గురి మాత్రమే తిన్నాము. ఇంకా మా వాళ్ళందరూ ఎవరెవరి పనులు ఎట్లా కంప్లీట్ అయితే అట్లా ఫ్రెష్ అప్ అయి తినడం స్టార్ట్ చేసిర్రు. ఇంకా మా తమ్ముడు మా చెర్రి బాబు కూడా వచ్చిండ్రు, ఫ్రెష్ అప్ అయి వాళ్ళు కూడా తింటుర్రు. ఆ పాయింట్ గతగానే చినిగిపోయింది ఎందుకురా మామది. వీడియో మంచిగా వస్తుంది ఎందుకు? సరే ఇటు డాడీ. సిక్స్ 6.7 వచ్చినాయి నాకు, అంతకంటే ఎక్కువ వస్తాయా? చెప్పనే పడితే మళ్ళీ అదే అడుగుతుంది. అయితే 6.7 తెలుసా నీకు గ్రేడ్? యావరేజ్ బి గ్రేడ్, సి గ్రేడ్. అది సి కావాలి. 1500 పెడితే మంచిగా అవుతుందని చెప్పినా నేను. మా తమ్మునికి ఇట్లా అన్నారు, సిగ్గులేదు. మీరు అనుకోకూడదు, ఇస్తుందా? అయిపోయింది. రూపాయి మొన్న మా వైఫ్ హాస్పిటల్ ఉంటేనే రూపాయి ఇవ్వాలి, కనీసం ఫ్రూట్స్ కూడా తీసుకురాలి. చెప్పు 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 తెగుతుంది ఆ మాట. అర్చనాను మనరా కొంచెం ముందు మీరు చూసిరు కదా వీడియోలో, ఏమన్నా తీసుకొచ్చిందా? ఏం తీసుకురాలి. నేను ఫ్రూట్స్కి డబ్బులు ఇచ్చిన ఆల్రెడీ అర్చుకు.
ఏమంటున్నావు కదా ఇప్పుడు బాగా ఉంచుకో ఇస్తాడు నువ్వు కొత్తగా రాకియా వీళ్ళు ఒక్కరు రావు లేకుంటే నేనే కొడుతా ప్రధాన లేకపోతే ఫోన్ చేస్తే ప్రధాన నువ్వు డైరెక్ట్ నువ్వు అన్న మాట ఎంత అన్న మాట ఎంత చెప్తారా కొంచెం చదాకు మాకు బాగుంది జనం దెబ్బ తగిలిందా ఏడా అన్ని గోళ్ళు ఇప్పుడే మరి తీసుకో గొంతులు వేసుకోవాలి నాలుగే వేయద్దు మరి మాట్లాడాలి నాపైకి నువ్వు కాలు మొక్క నీ మీరు ఏంది మధ్యలో బుజ్జి కట్ట అన్నమే ఏయ్ కొంచెం అంత వేసి ఆ ఎల్లిపాయ కారం వేయి. అప్పటిది మంచిగా ఉన్నది నిన్నది ఎల్లిపాయ కారం ఎక్కువ తాగు కొంచెం తక్కువైంది కదా అప్పటికి కూడా మంచి చెమట పుట్టింది మంచం బెడ్ వేసుకున్నాను నిన్న ఉండు చల్లగా అవుతుంది కిలో అది పెట్టేసుకొని పడేది